గతంలో అమరావతి రాజధానిలో 26 గ్రామాల్లో తుళ్ళూరు మండలంలో తీసుకున్న భూములకే దిక్కులేదు. దానిలో ప్రభుత్వ భూములు ఏ భూములు అన్నా కానీ 36,000 ఎకరాలు గతంలో తీసుకున్నారు. వాటిలోనే ఇంతవరకు శాశ్వత నిర్మాణాలు లేవు. అవన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలే అని వాళ్ళే చెప్పారు. శాశ్వత కట్టడాలే లేని సాట, ఆ భూములే సద్వినియోగం లేని సాట ఇప్పుడు కొత్తగా విమానాశ్రయం కడతాం, దానికి ఒక 15,000 ఎకరాలు, రైల్వే స్టేషన్ కడతాం, దానికో 15,000 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కడతాం, దానికో 15,000 ఎకరాలు అనటం అనేది చాలా ఆచరణాత్మకమైన అంశం కాదు. ఇది కేవలం ప్రపంచ రాజధాని పేరుతో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధాని పేరుతో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, స్వదేశీ విదేశీ బడా కంపెనీలకు భూములను కట్టబెట్టడం కోసం, కారు చౌక వాళ్ళ భూములు అప్పగించడానికి కార్యక్రమం లాగా కనిపిస్తూ ఉంది. గతంలో రైతులు తిరగబడ్డారు. అదే రైతులు ఇవాళ గెలిపించిన రైతులే గతంలో చంద్రబాబును ఓడించిన వారు. ఆ తర్వాత రాజధాని పోతుందని రైతులు మళ్ళీ జగన్ ప్రభుత్వాన్ని ఓడించి టీడీపీ కట్టబెడితే ఈయన మళ్ళీ భూములు ఏ రైతులైతే ఆశపడతా ఉన్నారో ఆ రైతుల భూములు గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కార్యక్రమం చేపట్టాడు. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, అది ఎన్ని ఎకరాలు, పక్కనే చెన్నై రాజధాని ఎన్ని ఎకరాలు, పక్కనే ఉన్న హైదరాబాదు ఎన్ని ఎకరాలు, బెంగళూరు ఎన్ని ఎకరాల రాజధాని, ఈ పక్కన ఒరిస్సా భువనేశ్వర్ ఎన్ని ఎకరాలో మనకు తెలుసు. కేవలం 2 అంకెల సంఖ్యలోనే రాజధానులు అన్నీ ఉన్నాయి, 10 ఎకరాల లోపే ఉన్నాయి. ఈయన వేలాది ఎకరాలు తీసుకునేది కేవలం రాజధాని కోసమే కాదు, ఈ ఐకాన్ బ్రిడ్జ్లు, ఐకాన్ బిల్డింగ్లు, ఇవన్నీ డిజిటల్ గ్రాఫిక్సే. ఈ భూములన్నీ కూడా కంపెనీలకు అప్పగించడానికి 3 పంటలు పండే భూముల్ని, 6 పంటలు పండే భూముల్ని, రైతుల భూముల్ని అసలు తీసుకోకూడదనేది అనేక చట్టాలు చెబుతూ ఉన్నాయి. ఆ చట్టాలను కూడా లెక్క చేయకుండా భూసేకరణ చట్టాన్ని కూడా తుంగలో దొక్కి ఈ భూములు బలవంతంగా గుంజుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మళ్ళీ ఏ అమరావతి పేరుతో అధికారంలోకి వచ్చాడు, ఏ రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాడు, ఏ రాష్ట్ర ప్రజలు రాజధాని పేరుతో అధికారంలోకి వచ్చాడు, అదే రాజధాని చంద్రబాబు కొంప ముంచనుందని మేము భావిస్తూ ఉన్నాం.